హలో ఎవ్రీవన్. సో నేను ప్రీవియస్ వీడియోలో ఇండక్టివ్ బయాస్ స్టార్ట్ చేశాను. అందులో నేను ఇంట్రడక్షన్ ఒకటి ఇచ్చాను కదా. సో అందులో నేను ఏం నేర్పించాను, ఇండక్టివ్ బయాస్ అసలు కాన్సెప్ట్ ఎందుకు మనం యూజ్ చేస్తున్నాము, బయాస్డ్ హైపోథసిస్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏంటి, అన్బయాస్డ్ హైపోథసిస్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏంటన్నది చెప్పినాను కదా. సో ఆ వీడియో యాక్చువల్లీ కొన్ని నాయిసెస్ అండ్ ఆల్ వల్ల ఆపేయాల్సి వచ్చింది. సో ఇక్కడ నుండి నేను కంటిన్యూ చేస్తాను. మీరు ప్లీజ్ ఆ వీడియో చూసి ఈ వీడియో స్టార్ట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. సో యాక్చువల్గా ఇప్పుడు ఇండక్టివ్ బయాస్ అంటే ఏంటిది చూద్దాం. ఓకే, అండ్ మళ్ళీ ఇక్కడ కొంచెం ఇంట్రడక్షన్ ఉంది, అది చూసేసుకుందాం. A learner who cannot ఇదేంటిది ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ ఇండక్టివ్ ఇన్ఫరెన్స్. సో ఇన్ఫరెన్స్ అంటే ఏంటో మీకు ఈ వీడియో ఎండింగ్ వరకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇది చూద్దాం. A learner who cannot make prior assumptions. ఒక లెర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అజంప్షన్స్ చేసుకోకపోతే, వాళ్ళు అజ్యూమ్ చేయలేకపోతే. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మన చెక్కర్స్ గేమ్ ఉంది. చెక్కర్స్ గేమ్లో మనం ముందే అజ్యూమ్ చేయాలి నెక్స్ట్ మూవ్ మనది ఏముండాలి. సో నేను ఈ మూవ్ చేస్తే ఆ తర్వాత నాకు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, నాది కిల్ అవుతాడా లేకపోతే నాకు విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా. సో అలా మనం అజ్యూమ్ చేసుకుంటాం కదా. సో అది అజంప్షన్స్ అన్న ఉండాలి. బట్ ఇక్కడ ఏమంటున్నారు, అ లెర్నర్ హూ కెన్ నాట్ మేక్ అజంప్షన్స్ అంటే ఎవరైతే అలా చేయలేరో, ఎవరైతే అలా అజ్యూమ్ చేయలేరో ముందే అన్నీ, regarding the identity of the target concept. So a learner who cannot make assumptions regarding the identity of the target concept, ఎవరైతే టార్గెట్ కాన్సెప్ట్ గురించి ముందే అజంప్షన్ చేయరు. ఇప్పుడు మన చెక్కర్స్ గేమ్లో టార్గెట్ ఏంటిది, మనం విన్ అవ్వాలి చెక్కర్స్ గేమ్ మన ఒపోనెంట్ తోటి. సో అది, సో ఎవరైతే అలా చెయ్యలేరో, అజ్యూమ్ చేయలేరో టార్గెట్ కాన్సెప్ట్ గురించి, then that learner is not capable to classify any unseen instances. సో ఇక్కడ ఏమంటుందంటే, నేను చెక్కర్స్ గేమ్ జస్ట్ మీకు అండర్స్టాండింగ్ పర్పస్కి ఇచ్చాను ఎగ్జాంపుల్. సో టెక్నికల్గా వేరే కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంజాయ్ స్పోర్ట్స్ తీసుకోండి. ఇప్పుడు నేను ఆ టార్గెట్ కాన్సెప్ట్ అన్నదాన్ని ప్రాపర్గా అజ్యూమ్ చేసి అప్పుడే నేను దాన్ని ఇంకా ఫర్దర్గా క్లాసిఫై చేయగలుగుతాను. ఈ స్టేట్మెంట్ ఏమంటుందంటే, ఎవరైతే అజంప్షన్స్ చేయలేరో టార్గెట్ కాన్సెప్ట్ గురించి, ఆ లెర్నర్ కొన్ని ఇన్స్టెన్సెస్ని సరిగ్గా చూడలేడంట, కొన్ని పట్టించుకోడంట. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టెన్సెస్ అంటే ఏంటి, ఇది ఎంజాయ్ స్పోర్ట్స్లో ఇన్స్టెన్సెస్ ఏంటి, స్కై, ఎయిర్ టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్, వాటర్, ఫోర్కాస్ట్, ఇవన్నీ ఇన్స్టెన్సెస్. ఓకే, సో ఒక లెర్నర్ ఎవరైతే అజ్యూమ్ చేయలేరో టార్గెట్ కాన్సెప్ట్ గురించి, వాళ్ళు కొన్ని ఇన్స్టెన్సెస్ని మిస్ అవుతారంట, సరిగ్గా చూడలేరంట. ఓకే, సో అజంప్షన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. సో అదే మన నెక్స్ట్ పాయింట్ చెప్తున్నారు, అ లెర్నర్ షుడ్ బి. సో ఇండక్టివ్ లీప్, ఇది ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. A learner should be able to generalize the training data using prior assumptions in order to classify the unseen instances. సో ఒక లెర్నర్ అన్నతను ఇచ్చిన ట్రైనింగ్ డేటాని జనరలైజ్ చేయాలి. ఎంత మంచిగా జనరలైజ్ చేసుకుంటే, ఆ జనరలైజేషన్ ఎలా చేయాలంట, అజంప్షన్స్ తోటి చేయాలి. ఇప్పుడు మన చెక్కర్స్ గేమ్ కూడా మనం అజ్యూమ్ చేసుకుంటూ మనం ఒక స్ట్రాటజీ అన్నది ఆలోచించాలి. సో సిమిలర్గా a learner also should be able to generalize the training data using the prior assumptions in order to classify the unseen instance. సో మనము అసలు ఇండక్టివ్ బయాస్ ఎందుకు తీసుకున్నాము, సో నేను ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, ఒకవేళ హైపోథసిస్ స్పేస్లో మనకు టార్గెట్ కాన్సెప్ట్ లేకపోతే, ఒకవేళ టార్గెట్ కాన్సెప్ట్ కోసము మళ్ళీ మొత్తం ఉన్న హైపోథసిస్ సెట్స్ అన్నీ ఇంక్లూడ్ చేయాలంటే అప్పుడు చాలా పెద్ద సైజ్ అయిపోతుంది, అంతగానం వెతకాలి, చాలా సైజ్ అవుతుంది, మళ్ళీ వెతకాలి, మళ్ళీ టైం పడుతుంది. సో ఇవన్నిటి వల్ల మనము ఇండక్టివ్ బయాస్ అనేది చూస్తున్నాం. సో ఇండక్టివ్ బయాస్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మన వచ్చిన డేటాని చాలా జనరలైజ్ చేసి కొన్ని సబ్ క్లాసెస్ని క్రియేట్ చేస్తాం అన్నమాట. సో ఈ ఇండక్టివ్ లీప్ అంటే అదే. A learner should be able to generalize the training data using the prior assumptions in order to classify the unseen instances. సో నేను ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది నాట్ ఎగ్జాక్ట్లీ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, కానీ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం చెప్తున్నాను.
సో మనకి ఇప్పుడు ఒక హైపోథసిస్ స్పేస్ ఉంది, హైపోథసిస్ స్పేస్ హెచ్. దీనిలో టూ టైప్స్ ఆఫ్ యానిమల్ స్పీషీస్ ఉన్నాయి, కార్నివోరస్, హెర్బివోరస్. ఓకే, ఈ రెండు సబ్ హైపోథసిస్ ఉన్నాయి. సో ఇప్పుడు కార్నివోరస్ అంటే ఏంటిది, ఓన్లీ నాన్ వెజ్ సో మీట్ ఈటింగ్, ఫ్లెష్ ఈటింగ్ యానిమల్స్. ఓకే, హెర్బివోరస్ అంటే ఏంటి, ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్. ఓకే, సో ఇప్పుడు మెషిన్ లెర్నింగ్కి ఇంకా అప్పటికి ఓమ్నివోరస్ అంటే ఏంటో మెషిన్కి తెలీదు. ఓకే, సో ఓమ్నివోరస్ అంటే ఏంటి, బోత్ ఈ మీట్ అండ్ ప్లాంట్స్ ఈ రెండు తినే వాళ్ళని ఓమ్నివోరస్ యానిమల్స్ అంటాం. కానీ మెషిన్కి ఇంకా అది తెలియదు. సో ఇప్పుడు మెషిన్కి మనం ఉట్టి రెండే ఇచ్చాం. సో మెషిన్ ఏం చేయాలంటే అజ్యూమ్ చేయాలి, ఓకే మీట్ ఈటింగ్ వాళ్ళే ఉన్నారు, ఫ్లెష్ ఓన్లీ ప్లాంట్ ఈటింగ్ వాళ్ళే ఉన్నారు. ఓకే, ఇది అయిపోయింది. సో ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ ఈ రెండు తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఈ రెండిటిని యూజ్ చేసి ఇంకొక సబ్ క్లాస్ క్రియేట్ చేయడం. సో అదేమవుతుంది అప్పుడు, ఓమ్నివోరస్ అంటే బోత్ మీట్ కూడా తింటుంది, ప్లాంట్స్ కూడా తింటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, లెర్నర్ అసలు ఈ ఇన్స్టెన్స్ని అతను చూడలేదు, అసలు మనం డేటాలో ఇవ్వలేదు దీన్ని ఓమ్నివోరస్ గురించి. ఓన్లీ కార్నివోరస్ అండ్ హెర్బివోరస్ అంటే మీట్ ఈటింగ్ యానిమల్స్, ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్ గురించే ఇచ్చాము. ఓకే, సో లెర్నర్ ఏం చేసింది, అది డేటాని జనరలైజ్ చేసి ఒక అజ్యూమ్ చేసుకుంటుంది, ఈజ్ దేర్ అ పాసిబిలిటీ ఇది ఈ రెండు తినే యానిమల్ ఉంటుందా అని చెప్పి. అలా ఒక అన్సీన్ ఇన్స్టెన్స్. సో కార్నివోరస్, హెర్బివోరస్ గురించి ఇచ్చాం కానీ ఓమ్నివోరస్ గురించి ఇవ్వలేదు. సో అదొక అన్సీన్ ఇన్స్టెన్స్ని క్లాసిఫై చేసిందనమాట. సో ఈ ఈ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఓకే, సో ఐ హోప్ దిస్ టాపిక్ ఈజ్ అ లిటిల్ బిట్ క్లియర్ నా. సో క్లాసిఫైయింగ్ అన్సీన్ ఇన్స్టెన్స్ అంటే అదనమాట. అలా మనం ఇచ్చిన ట్రైనింగ్ డేటాలో అది అజంప్షన్స్ చేసుకొని అన్సీన్ ఇన్స్టెన్సెస్ని క్లాసిఫై చేయాలి. సో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, నేను ఓమ్నివోరస్ ఇవ్వలేదు. అసలు ఏమైంది, ఇది మనం ఫస్ట్ మాట్లాడుకున్న ప్రాబ్లం ఉండే కదా. సో ఒకవేళ మనకు కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓమ్నివోరస్ అనే టార్గెట్ కాన్సెప్ట్ కావాలి. సో విచ్ ఈట్స్ బోత్ మీట్ అండ్ ప్లాంట్స్. కానీ ఈ రెండే ఉన్నాయి మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథంలో. సో నా టార్గెట్ కాన్సెప్ట్ ఈ హైపోథసిస్ స్పేస్లో లేదు. నాకు కావాల్సిన నాకు కావాల్సిన టార్గెట్ కాన్సెప్ట్ కోసమని నేను ఉన్నవన్నీ యాడ్ చేశాను. అప్పుడు ఏమైంది, టైం వేస్ట్ అవుతుంది, మెమరీ వేస్ట్ అవుతుంది, చాలా పని ఉంది ఆల్గరిథంకి. సో దిస్ ఈజ్ నాట్ అ గుడ్ వే. అన్నిటినీ యాడ్ చేయడం ఇట్ ఈస్ నాట్ అ గుడ్ వే. అప్పుడు ఏం చేసింది మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథం, ఈ రెండింటిని జనరలైజ్ చేసుకొని ఒక అన్సీన్ ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసింది. సో దిస్ ఈజ్ వాట్ ఇండక్టివ్ బయాస్ డస్. సో ఇచ్చిన ట్రైనింగ్ డేటాని జనరలైజ్ చేసి అజ్యూమ్ చేసుకొని ఒక అన్సీన్ ఇన్స్టెన్స్ని తీసుకుంటుంది, ఒక అన్సీన్ ఇన్స్టెన్స్ని క్లాసిఫై చేస్తుంది. సో లెర్నర్ జనరలైజెస్ బియాండ్ ద అబ్జర్వ్డ్ డేటా ఆర్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ టు ఇన్ఫర్ న్యూ ఎగ్జాంపుల్స్. సో లెర్నర్ ఏం చేస్తున్నాడు, జనరలైజ్ ఎంత బియాండ్ చేస్తున్నాడు, బియాండ్ ద గివెన్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ టు ఇన్ఫర్ న్యూ ఎగ్జాంపుల్స్. సో కొత్త ఎగ్జాంపుల్స్ని అది ఉన్న డేటాని జనరలైజ్ చేసి, ఉన్న డేటా ఆర్ దాని ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఆర్ ట్రైనింగ్ డేటా ఏమని అనొచ్చు, దాన్ని జనరలైజ్ చేసి దాన్ని ఇట్ ఈస్ generalizing it in such a way that to infer new examples. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇండక్టివ్ బయాస్ గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇది కూడా రాయాలి కంపల్సరీగా. దిస్ ఈజ్ ద మెయిన్ ఫార్ములా, దిస్ ఈజ్ ద మెయిన్ ఈక్వేషన్ దట్ రిప్రజెంట్స్ ఇండక్టివ్ బయాస్. సో లెట్స్ కన్సిడర్ కాన్సెప్ట్ లెర్నింగ్ ఆల్గరిథం ఎల్. సో లెర్నింగ్ ఆల్గరిథంని మనం ఎల్గా తీసుకున్నాం. నెక్స్ట్ ఇన్స్టెన్సెస్ ఎక్స్. ఇన్స్టెన్స్ అంటే ఏంటి, ప్లీజ్ మీరు ఇన్స్టెన్స్ యాట్రిబ్యూట్స్ వీటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇన్స్టెన్స్ అంటే ఇవి స్కై, ఎయిర్ టెంపరేచర్, హ్యూమిడిటీ. యాట్రిబ్యూట్స్ అంటే దానిలో ఉన్న వాటిని యాట్రిబ్యూట్స్ అంటారు. ఓకే సో ఇన్స్టెన్సెస్ క్యాపిటల్ ఎక్స్. టార్గెట్ కాన్సెప్ట్ సి, అది మనకు ఆల్రెడీ తెలుసు, అది మనం స్టార్టింగ్ నుండి నేర్చుకున్నాము.
మీకు ఈ వర్డ్స్ అస్సలు కన్ఫ్యూజన్ ఉండొద్దు. ఇన్స్టెన్స్, యాట్రిబ్యూట్స్, టార్గెట్ కాన్సెప్ట్, ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ. ఓకే, సో టార్గెట్ కాన్సెప్ట్ సి అండ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ కూడా మనకు ఆల్రెడీ తెలుసు. ఇట్ ఈస్ డిసి. అండ్ మనం ఇక ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ని డిఫైన్ చేసాం. ఏమని డిఫైన్ చేసాం? ఇన్స్టెన్సెస్ విత్ ద టార్గెట్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఇన్స్టెన్సెస్. సో ఇన్స్టెన్సెస్ అండ్ మనకు కావాల్సిన టార్గెట్ కాన్సెప్ట్ యొక్క ఇన్స్టెన్సెస్ అని అర్థం. ఓకే, సో దీని మీద మీరు టెన్షన్ పడకండి. లైక్ టార్గెట్ కాన్సెప్ట్లోని మనము ఈ ఇన్స్టెన్సెస్. సో ఇక టార్గెట్ కాన్సెప్ట్ ఏంటిది? ఎంజాయ్ స్పోర్ట్స్. సో ఇక్కడ ఏముంది? సి ఆఫ్ ఎక్స్ కదా. సో సి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎంజాయ్ స్పోర్ట్స్ ఏమో మన టార్గెట్ కాన్సెప్ట్. ఎక్స్ అంటే ఏమొస్తుంది ఇందులో? స్కై, ఎయిర్ టెంపరేచర్. సో సి ఆఫ్ ఎక్స్ అంటే ఇది టార్గెట్ కాన్సెప్ట్ అండ్ ఇట్స్ ఇన్స్టెన్సెస్. ఓకే, సింపుల్. సో ఇప్పుడు లెట్ ఎల్ ఆఫ్ xi, dc ఇది ఒకటి తీసుకున్నాం. అదేంటిది? క్లాసిఫికేషన్ అసైన్ టు అన్ ఇన్స్టెన్స్ xi బై ఎల్ ఆఫ్టర్ ట్రైనింగ్ ఆన్ dc. సో టెక్నికల్గా ఇప్పుడు ఏమైందంటే, ఏం టెన్షన్ పడకండి, దిస్ ఈజ్ అ వెరీ వెరీ సింపుల్ థింగ్. డీసీ మీద ట్రైనింగ్ చేసిన తర్వాత, అంటే ఇచ్చిన డేటా మీద ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, అది ఒక కొత్త క్లాసిఫికేషన్ని చేసిందంట. సో ఉన్న ఇన్స్టెన్సెస్ అంటే ఇక్కడ స్కై, ఎయిర్ టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్, వాటర్, ఫోర్కాస్ట్ అని ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. సో వీటన్నిటిని కన్సిడర్ చేసి అది ఇంకొక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసింది. xi అనే ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసింది. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే, ఇక్కడ మన హర్బివోరస్ ఇంకా కార్నివోరస్ ఏమో ఆల్రెడీ ఉన్న ఇన్స్టెన్సెస్ ఎక్స్. సో మన xi ఏమైంది? ఆమ్నివోరస్. ఎందుకంటే అటు మీట్ అండ్ ఇటు ప్లాంట్, ఈ రెండు తినేదాన్ని కొత్తగా క్రియేట్ చేసింది కదా. సో ఆ కొత్త క్రియేషన్, ఆ కొత్త ఇన్స్టెన్సే xi. ఓకే, సో కొత్తగా వచ్చిన ఇన్స్టెన్సే xi. సో ఇక్కడ క్లియర్ అయిపోయింది కదా. సో లెర్నింగ్ ఆల్గరిథం డీసీ అంటే ట్రైనింగ్ డేటా మీద ట్రైనింగ్ చేసిన తర్వాత ఒక కొత్త క్లాసిఫికేషన్ xiని క్రియేట్ చేసింది. సో ఇది మీరు బట్టి అస్సలు కొట్టకండి, అందుకే నేను మళ్ళీ ఇంకొకసారి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది ఏం చెప్తుందంటే, సో ఫస్ట్ మన లెర్నింగ్ ఆల్గరిథం ఏంటిది? ఎల్. డిడ్ ట్రైనింగ్ with training data or training examples. ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఏంటిది? సి కాదు, డీసీ. ఐఎమ్ రియలీ సారీ, ఇట్స్ డీసీ. సో లెర్నింగ్ ఆల్గరిథం ఎల్ డిడ్ సమ్ ట్రైనింగ్ విత్ ట్రైనింగ్ డేటా ఆర్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ డీసీ. సో ట్రైనింగ్ చేసిన తర్వాత ఇట్ క్రియేటెడ్ అ న్యూ ఇన్స్టెన్స్. ఇట్ క్రియేటెడ్ కాకుండా క్లాసిఫైడ్ రాయండి. ఇట్ క్లాసిఫైడ్ అ న్యూ ఇన్స్టెన్స్. ఏంటిది? xi. ఓకే, సో లెర్నింగ్ ఆల్గరిథం డిడ్ ట్రైనింగ్ విత్ ట్రైనింగ్ డేటా అండ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్. అది ఎవరు ఇచ్చినాము? మనం ఇచ్చాము. అండ్ దాని నుండి అది కొత్త క్లాసిఫికేషన్ చేసింది, న్యూ ఇన్స్టెన్స్ని క్లాసిఫై చేసింది, దట్ ఈస్ xi. ఓకే, సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా హర్బివోరస్, కార్నివోరస్ అని రాయండి. సో కొత్తగా వచ్చింది ఏంటిది? ఆమ్నివోరస్. ఓకే, డన్. సో ఐ హోప్ దిస్ ఇస్ రియలీ క్లియర్. నేను ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కుడెంట్ సర్చ్ ఫర్ అండ్ ఐ థింక్ ఇది ఐ కుడ్ డూ. సో దీన్ని ఎలా చూపిస్తుంది ఈక్వేషన్ ఫామ్లో? సో ఫస్ట్ డెఫినేషన్ చదువుదాం. ద ఇండక్టివ్ బయాస్ ఆఫ్ L is any minima set of assertions B such that for any target concept C and corresponding training examples D is this formula.
సో ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ద ఇండక్టివ్ బయాస్ ఆఫ్ ఎల్. ఐఎమ్ రియలీ సారీ, యాక్చువల్లీ ఈ టాపిక్ తర్వాత ఒక చిన్న టాపిక్ ఇది 2 స్టేట్మెంట్స్ ఉండింది. సో ఇండక్టివ్ లీప్ ఇక్కడ నేను ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అ లర్నర్ షుడ్ బి ఏబుల్ టు జనరలైజ్ ద ట్రైనింగ్ డేటా యూజింగ్ ప్రయర్ అసంప్షన్స్ ఇన్ ఆర్డర్ టు క్లాసిఫై ద అన్సీన్ ఇన్స్టెన్స్ అని. సో ఇండక్టివ్ లీప్ అంటే జనరలైజేషన్. సో ఇండక్టివ్ బయాస్ అంటే ద అజంప్షన్స్ దట్ ద లెర్నింగ్ ఆల్గోరిథం ఈజ్ మేకింగ్ టు జనరలైజ్ ద డేటా. సో ఇండక్టివ్ బయాస్ అంటే అజంప్షన్స్ ఏవైతే చేస్తున్నాడో లెర్నర్ జనరలైజేషన్ కోసము, దాన్ని మనం ఇండక్టివ్ బయాస్ అంటాం అన్నమాట. ఓకే, ఏ అజంప్షన్స్ అయితే మనం డేటాని జనరలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నామో వాటిని ఇండక్టివ్ బయాస్ అంటాము. అండ్ దాట్ జనరలైజేషన్ ఇస్ కాల్డ్ ఇండక్టివ్ లీప్. ఓకే, సో ఇక్కడ చూస్తే ద ఇండక్టివ్ బయాస్ ఎల్. సో ఇండక్టివ్ బయాస్ అంటే ఏంటి? ద ఇండక్టివ్ బయాస్ అంటే అజంప్షన్. ద ఇండక్టివ్ బయాస్ ఆఫ్ ఎల్. సో ఎల్ అంటే ఏంటి? లెర్నింగ్ ఆల్గరిథం. ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, సో మీరు ఇవి అన్నీ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. సో ఇండక్టివ్ బయాస్ ఆఫ్ లెర్నింగ్ ఆల్గరిథం ఇస్ ద సెట్ ఆఫ్ అజర్షన్స్ బి. ఓకే, సో ఇది అజర్షన్స్ అంటే మీరు మళ్ళీ అజంప్షన్ అనే అనుకోండి. సో దానికి మనం బి అనే వర్డ్ని ఇస్తున్నాం ఆ అజంప్షన్కి. సో అజంప్షన్స్ని మనం బి అనుకుంటున్నాం. సో inductive bias of L is any minima set of assertions B such that for any target concept corresponding training example DC is. సో టెక్నికల్గా ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే మన ఇండక్టివ్ బయాస్ ఆఫ్ అ లెర్నింగ్ ఆల్గరిథం విత్ అ సెట్ ఆఫ్ అసర్షన్స్ B విత్ టార్గెట్ కాన్సెప్ట్ C అండ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్ DC. అంటే ఈ ఇండక్టివ్ బయాస్ లెర్నింగ్ ఆల్గరిథం ఇంకా సెట్ ఆఫ్ అజర్షన్స్ ఇంకా టార్గెట్ కాన్సెప్ట్ ఇంకా ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్కి మధ్యలో ఉన్న ఈక్వేషన్ ఏంటంటే అని చెప్తుంది. ఓకే, దట్ ఈస్ ఫర్ ఆల్ xi బిలాంగ్స్ టు x. సో ఈ xi అన్నది మనం x నుండే డిరైవ్ చేసాం. హర్బివోరస్ ఇంకా కార్నివోరస్ని మనం ఆ రెండింటి నుండే డిరైవ్ చేసాం కదా. సో ఈ xi కూడా xకి బిలాంగ్ అవుతుంది. ఫర్ ఆల్ xi బిలాంగ్స్ టు x. అండ్ ఇది ఏంటిది? ఇది కంజంక్షన్ లైక్ మనకి అండ్ సింపుల్గా తెలుసు. అది మ్యాథమెటిక్స్లో చూసుకున్నాం, ఫిజిక్స్లో చూసుకున్నాము, లాజిక్ గేట్స్. అండ్ ఇవి అండ్. సో ఫర్ అజర్షన్స్ అండ్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ న్యూలీ క్లాసిఫైడ్ xi L దిస్. సో ఈ అన్నిటి నుండి ఇదొకటి డిరైవ్ అయ్యింది. ఏం డిరైవ్ అయింది? L ఆఫ్ xi, DC. అది ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పినాను. క్లాసిఫికేషన్ అసైన్ టు ఇన్స్టెన్స్ xi. సో ఇదంతా నేను ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఓకే, సో ఐ థింక్ మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండుంటుంది. ఇదేం లేదు, ఇది మన ఇండక్టివ్ బయాస్ యొక్క రిలేషన్ గురించి చెప్తుంది అనుకోండి, అట్లా గుర్తుపెట్టుకోండి. సో దేని మధ్యలో ఉంది రిలేషన్? లెర్నింగ్ ఆల్గరిథం, సెట్ ఆఫ్ అజర్షన్స్ ఇంకా టార్గెట్ కాన్సెప్ట్ ఇంకా ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ తోటి కొత్త ఇన్స్టెన్స్ని ఎలా డిరైవ్ చేస్తుంది, దానికి ఎలా రిలేటెడ్ అవుతుంది అన్నది చెప్తుంది అంతే. సో మీరు దీన్ని మీ ఓన్ వర్డ్స్గా ద ఇండక్టివ్ బయాస్ ఆఫ్ లెర్నింగ్ ఆల్గరిథం L is the set of is the relationship between the set of assertions B with the target concept C and ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ DC is అని కూడా రాసుకోవచ్చు. ఇంత టెక్నికల్గా కాకపోతే ఇప్పుడు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది నేను కొంచెం ఈజీగా ఉన్నది రాసి ఉండాల్సిందని. సో యా, సో ఇక్కడ ఏమంటుంది? ఫర్ ఆల్ xi బిలాంగ్స్ టు x. అంటే కొత్త ఇన్స్టెన్స్ ఏదైతే క్రియేట్ అయిందో అది బిలాంగ్స్ టు x అని చెప్తున్నాం మనం ఫస్ట్ హాఫ్లో. ఇదొకటి. సో సెకండ్ హాఫ్ ఏం చెప్తున్నాము? మనం ఇక్కడ ఆల్రెడీ డిఫైన్ చేసిన సెట్ ఆఫ్ అజర్షన్స్ ఇంకా DC ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ DC. సో సెట్ B ఇంకా DC ఇంకా xi. సో ఈ మూడు ఎలా రిలేటెడ్? మీరు నేను ఒక క్వశ్చన్ అడగచ్చు, మనం టార్గెట్ కాన్సెప్ట్ని కూడా పెట్టాం కదా మ్యామ్, మీరు ఎందుకు టార్గెట్ కాన్సెప్ట్ని రాయలేదు అంటే ఇక్కడ ఆల్రెడీ DCలో మనం ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్లోనే పెట్టేశాం కదా Cని.
సో ట్రైనింగ్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి, నేను ఇప్పుడే చెప్పినాను కదా ట్రైనింగ్ ఎగ్జాంపుల్. సో ఇది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సి ఆఫ్ ఎక్స్, ఓకే. ట్రైనింగ్ ఎగ్జాంపుల్ డీసీ అంటే ఎక్స్ కామా సి ఆఫ్ ఎక్స్. ఎక్స్ కామా సి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, టార్గెట్ కాన్సెప్ట్ విత్ ద ఇన్స్టెన్సెస్. సో మనం సిని మళ్ళీ స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ హాఫ్ ఏంటిది, మన కొత్త క్రియేట్ చేసిన ఇన్స్టెన్స్ క్యాపిటల్ ఎక్స్కి బిలాంగ్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఏంటి, మనం ఇక్కడ డిఫైన్ చేసిన బి, డీసీ, ఇంకా కొత్త క్రియేట్ చేసిన ఎక్స్ఐ, వీటన్నిటికీ కంజంక్షన్ పెట్టేసేయండి. ఈజ్ ఇన్ఫర్డ్ ఫ్రమ్ xi, dc, l of xi, dc. l of xi, dc అంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఓకే, అది కొత్త క్రియేట్ అయిన ఇన్స్టెన్స్. సో ఇక్కడ ఈ సింబల్ ఏంటిది అంటే ఇట్ మీన్స్ ఇండక్టివ్లీ ఇన్ఫర్డ్ ఫ్రమ్. సో ఇండక్టివ్లీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ అంటే ఆమ్నివోరస్ ఇస్ ఇండక్టివ్లీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ కార్నివోరస్ అండ్ హెర్బివోరస్, అంటే దాని నుండి క్లాసిఫై అయ్యి వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఇండక్టివ్లీ ఇన్ఫర్డ్ ఫ్రమ్ వై అంటే మీన్స్ వై ఇస్ ఈ సింబల్ని నేను అలా చదివేశాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్స్ ఈ సింబల్ వై అంటే ఏంటంటే ఈ వై అన్నది ఎక్స్ నుండి ఇన్ఫర్ అయ్యింది, అంటే ఎక్స్ నుండి క్లాసిఫై అయింది, ఎక్స్ నుండి వచ్చింది వై. సో సిమిలర్లీ ఇది కూడా ఈ మొత్తం దీని నుండి వచ్చింది. ఈ మొత్తం ఏంటిది, ఉన్న టార్గెట్ కాన్సెప్ట్, ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్, సెట్ ఆఫ్ అజర్షన్స్ అంటే అజంప్షన్స్, వీటి నుండి ఇది వచ్చింది అని చెప్తున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇండక్టివ్ బయాస్. సో ఇది ట్రిక్కీ కాన్సెప్ట్, కానీ అర్థం చేసుకుంటే చాలా 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 ఈజీ. ఈ లెసన్ స్టార్టింగ్ నుండి మనము ఈ టర్మ్స్ని వింటూనే ఉన్నాము. అజంప్షన్స్, హైపోథసిస్, లెర్నింగ్ ఆల్గరిథం, టార్గెట్ కాన్సెప్ట్, ఇన్స్టెన్సెస్ చెప్తున్నాను కదా. ఇది చాలా అంటే చాలా ఈజీ. మీకు జస్ట్ ఏది ఏంటి అని గుర్తుపెట్టుకొని లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఇండక్టివ్ బయాస్ అంటే ఏంటి, ఉన్న డేటాను జనరలైజ్ చేసి మనకు కొత్త ఎగ్జాంపుల్ని ఇస్తుంది అంతే. సో దానికి రిలేటెడ్ ఇది ఈ ఈక్వేషన్ కూడా మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏం చెప్తున్నాం, కొత్త ఇన్స్టెన్సెస్ ఎక్స్కి బిలాంగ్ అవుతుంది. సెకండ్ ఏం చెప్తున్నాం, ఈ స్టేట్మెంట్లో ఆల్రెడీ రాసిందే వాటి రిలేషన్షిప్ చెప్తున్నాం, బి అండ్ డీసీ అండ్ ఎక్స్ఐ. ఓకే, తర్వాత ఏం రాస్తున్నాం, ఎల్ ఆఫ్ ఎక్స్ఐ, డీసీ. సో ఇవన్నీ ఏంటిదో మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవన్నీ మీరు ఒక్కసారి రివైజ్ చేసుకుంటే, ప్రాక్టీస్ చేసుకుంటే, మీరు ఎగ్జామ్ ముందరికి వెళ్ళేటప్పుడు జస్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో థ్యాంక్ యూ. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి. అండ్ ఐ నో యువర్ ఎగ్జామ్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ August 10th. ప్లీజ్ డోంట్ వరీ, ఆల్రెడీ నోట్స్ అదంతా ప్రిపేర్ చేసేసాను నేను. ది ఓన్లీ థింగ్ ఈజ్ I have to make videos and upload. So please be chill and I'll upload everything. Thank you.